శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానానికి రేపు కార్తీక పౌర్ణమి రోజున భక్తులు అధిక సంఖ్యలో వస్తారని భావిస్తున్నాము. దానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థానం వారుగా చేస్తున్నాము. ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు, త్రాగునీరు, పారిశుధ్యం మొదలైనటువంటి అన్ని విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అదేవిధంగా రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన మంగినపూడి బీచ్లో మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 700 కేజీల పులిహోర ప్రసాదాన్ని అక్కడ బీచ్లో స్నానమాచరించి వచ్చేటటువంటి భక్తులకు వితరణ చేయటం జరుగుతుంది. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాము. ఇదే సందర్భంలో మోపుదేవి మండలంలోనే వేంచేసి ఉన్న శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి దేవస్థానం పెదకళ్ళేపల్లిలో కూడా రేపు భక్తులు ఎక్కువగా రావటం జరుగుతుంది. వారికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. రేపు సాయంత్రం సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం, అదేవిధంగా పెదకళ్ళేపల్లి దుర్గా నాగేశ్వర స్వామివారి దేవస్థానంలో కూడా జ్వాలాతోరణం నిర్వహించబడుతుంది. భక్తులందరూ కూడా రేపు కార్తీక పౌర్ణమి పర్వదినాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని, అదేవిధంగా పెదకళ్ళేపల్లిలో వేంచేస్తున్న శ్రీ దుర్గానాగేశ్వర స్వామివారిని కూడా దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాను.